హైదరాబాద్ సరూర్ నగర్లో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో జరిగినటువంటి పేలుడు స్థానికంగా ప్రకంపనలు సృష్టించింది. సరూర్ నగర్లోని బాపు నగర్లో నివాసం ఉంటున్నటువంటి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో ఇవాళ ఉదయం పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఇంటిలోని గోడ పూర్తిగా ధ్వంసమైపోయింది. పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే ఆ చుట్టుపక్కల చాలా దూరం వరకు పేలుడు శబ్దం వినిపించి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. దేవేందర్, ఆయన భార్యతో పాటు వారి కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే వీరెవరికీ కూడా అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదు. పేలుడు కిచెన్లో జరిగింది. కిచెన్లో పేలుడు జరగడంతో గ్యాస్ సిలిండర్లు బ్లాస్ట్ అయ్యాయేమని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 3 గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, అవేమీ బ్లాస్ట్ అవ్వలేదు. దీంతో పేలుడు ఎలా జరిగింది అన్న విషయం అంతుబట్టని మిస్టరీగా మారింది. క్లూస్ టీమ్ దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇక్కడ 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి ఘటన తమ ఇంట్లో జరగలేదని, పేలుడుకు కారణం ఏంటో తమకు కూడా తెలియడం లేదని ఆయన అంటున్నారు. ఆచి చికెన్ మసాలా